అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో నేను తమ్నెల్ చెప్పిన ప్లాట్ఫామ్ ఇదేనండి. జస్ట్ సెర్చ్ ఫర్ స్కిల్ ఇండియా డిజిటల్. మీలో చాలా మందికి ఈ ప్లాట్ఫామ్ ఉందని చెప్పి తెలియకపోయి ఉండొచ్చు, బట్ డెఫినెట్లీ మీ అందరికీ హెల్ప్ అవుతుంది. సో వెన్ యూ సర్చ్ ఫర్ దిస్ you'll have this main portal, but click on skill courses. So సింపుల్గా ద లింక్ వుడ్ బి skillindiadigital.gov.in. చెప్పినట్లుగా దిస్ ఇస్ అ గవర్నమెంట్ పోర్టల్ /courses, రైట్? సో మీకు దీంట్లో మల్టిపుల్ కోర్సెస్ ఉంటాయి, మల్టిపుల్ కోర్సెస్ అక్రాస్ మల్టిపుల్ డొమైన్స్, నాట్ జస్ట్ ఐటీ, రైట్? అగైన్ దీంట్లో కొన్ని మీకు పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. ఇట్స్ అప్ టు యూ ఇఫ్ యూ వాంట్ టు టేక్ దెమ్ అప్, బట్ దీంట్లో చాలా ఫ్రీ కోర్సులు కూడా ఉంటాయి. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీరు చేయవలసింది ఏంటి అంటే క్లిక్ ఆన్ రిజిస్టర్ ఇఫ్ యు ఆర్ న్యూ అండ్ లెర్నర్ పార్టిసిపెంటా ఆర్ పార్ట్నరా. యూ ఆర్ అ లెర్నర్, రైట్? సో క్లిక్ ఆన్ ది ఫస్ట్ వన్ అండ్ దెన్ మీ ఫోన్ నంబర్ని ఎంటర్ చేయాలి. అగైన్ లెట్ మీ జస్ట్ ఎంటర్ ఇట్. అగ్రీ ద టర్మ్స్ అండ్ కండిషన్స్, కంటిన్యూ. ఓటీపీ వస్తుంది 345853. we'll have to set a password actually. Click on set. Please choose one option to complete eKYC process, right? Click buy OTP or buy biometric, whatever. I am choosing OTP. మీ ఆధార్ నంబర్తో, ఆబ్వియస్లీ గవర్నమెంట్ పోర్టల్ కాబట్టి, టు వెరిఫై ఇఫ్ యు ఆర్ అ ఇండియన్ ఇండివిజువల్ హూ ఈస్ ఎలిజిబుల్ ఫర్ దిస్, you'll have to use Aadhaar or virtual ID. I'll use Aadhaar. Click on continue. It will verify. Congratulations, your Aadhaar has been verified అని చెప్పి వస్తుంది. క్లిక్ ఆన్ డన్. యాక్చువల్లీ ఈ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి ఐ థింక్ అబౌట్ 1 year అయింది, బట్ తెలుగులో చాలామందికి తెలియదు. నౌ ఇఫ్ యూ వాంట్ టు టేకప్ ఎనీ కోర్సెస్ హియర్, అగైన్ వన్ థింగ్ టు నోట్, దీంట్లో కోర్సెస్ పెట్టింది కూడా ఇట్ ఈస్ ఐదర్ ఇండస్ట్రీలో మంచి కంపెనీస్ ఆర్ ద గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్, రైట్? Again, e platform is a initiative by, I'll show that to you. Yes, Ministry of Skill Development and Entrepreneurship, right? So it's a government ministry that is handling this portal. So it's a government website, right? సో నా ప్రిఫరెన్స్ ఏంటి అంటే, అగైన్ మీరు ఇక్కడ డైరెక్ట్గా సర్చ్ చేసి ఆర్ ఇలా ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళొచ్చు, బట్ మై ప్రిఫరెన్స్ వుడ్ బి ఇక్కడ ఇచ్చిన ఫిల్టర్స్ని ఎంత యూజ్ అయితే అంత వాడుకోండి. ద ఫస్ట్ ఫిల్టర్ దట్ ఐ వుడ్ సెట్ ఈస్ కోర్స్ ఫీ ఫ్రీగా ఉన్నవి చూద్దాం, రైట్? ఆ తర్వాత యుల్ హ్యావ్ ది ఇండస్ట్రీ టు సెలెక్ట్ అనమాట, డొమైన్ అండ్ ఇండస్ట్రీ. ఐ విల్ గో టు ద ఇండస్ట్రీ అండ్ ఇక్కడ ITES అని చెప్పి ఉంటుంది. సో దీంట్లో మీకు ఎక్కువగా కోడింగ్ ఆర్ ఐటీకి సంబంధించినవి కావాలి అనుకుంటే చూస్ దాట్, రైట్? సో ట్రెల్లో ఫర్ బిగినర్స్, పైథన్ ఫర్ డేటా సైన్స్, పైథన్ లైక్ 6 hour కోర్సెస్, 3 hour కోర్సెస్. అగైన్ వీటి అన్నిటికీ మీకు సర్టిఫికెట్ కూడా లభిస్తుంది. అన్న సర్టిఫికేట్ వాల్యుబులా అంటే, టు బీ ఆనెస్ట్ చాలాసార్లు చెప్పాను, సర్టిఫికేట్ కంటే మీ స్కిల్కే రోజుకి వాల్యూ పెరుగుతుంది. సర్టిఫికేట్ ఎవరైనా ఇవ్వచ్చు, కాబట్టి సర్టిఫికేట్ని పెద్దగా ఈ మధ్యన ఎవరు పట్టించుకోవట్లేదు. బట్ మీకు కంప్లీట్ చేసినందుకు ఆ అకంప్లిష్మెంట్ ఫీలింగ్, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ మిగతా ఏదైతే ప్రైవేట్ ప్లేయర్స్ సర్టిఫికేట్స్ ఉంటాయో దానికంటే ఎంతో కొంత, కొన్ని రెట్లు మనకి ఇది గవర్నమెంట్ పోర్టల్లోని సర్టిఫికేట్ కాబట్టి కొంచెమైనా హెల్ప్ అవ్వచ్చు. నౌ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, పైథన్ తర్వాత యూ హ్యావ్ జీరా మేనేజ్మెంట్, మషిన్ లెర్నింగ్ 6 hours కోర్స్ ఉంది, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ 8 hours కోర్స్ ఉంది. అలాంగ్ విత్ ఆల్ ఆఫ్ దిస్, ఇందాక నుంచి మీరు అబ్జర్వ్ చేస్తున్నారో తెలియదు కానీ నాకు, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ ఇథీరియం డెవలప్మెంట్ బై రిలయన్స్ ఫౌండేషన్, సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బ్లాక్ చైన్ టెక్నాలజీ, అగైన్ రిలయన్స్ ఫౌండేషన్. దిస్ వన్ నేషనల్ అసోసియేట్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్, అగైన్ రిలయన్స్ ఇక్కడ, రైట్? ఇక్కడ మీకు రిలయన్స్ ఉంది. ఈ పోర్టల్లో నేను ఇన్ఫ్యాక్ట్ మైక్రోసాఫ్ట్ కోర్సెస్ కూడా చూశాను. లెట్ మీ గో ఫర్దర్, యూ విల్ సీ దట్. ఇఫ్ యూ సీ రైట్, ఇక్కడ చూస్తే విండోస్ సర్వర్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్ బై మైక్రోసాఫ్ట్, విండోస్ పవర్ షెల్ సెషన్స్, అగైన్ మైక్రోసాఫ్ట్, రైట్? ఈ విధంగా మల్టిపుల్ మైక్రోసాఫ్ట్ కోర్సెస్ కూడా ఉన్నాయి, రైట్? సో మీకు అరౌండ్ 5 pages ఆఫ్ ఫ్రీ ఐటీ కోర్సెస్ ఉన్నాయి. అండ్ నాట్ జస్ట్ ఐటీ చెప్పాను కదా. సో ఇఫ్ యూ గో టు ద ఇండస్ట్రీ, అగైన్ మీకు బ్యాంకింగ్లో, ఆటోమోటివ్లో, అగ్రికల్చర్లో, ఏరోస్పేస్లో, ఫర్నిషింగ్లో, ఎలక్ట్రానిక్స్లో, రైట్? లెట్స్ గో టు ఎలక్ట్రానిక్స్ ఫర్ అ సెకండ్ అండ్ లెట్స్ రిమూవ్ ఐటీ ఫ్రమ్ హియర్. లెట్స్ సీ ఎలక్ట్రానిక్స్లో ఏమైనా చూద్దాం. సోలార్ ప్యానల్ ఇన్స్టలేషన్స్ టెక్నీషియన్ కోర్స్, రైట్? ఫీల్డ్ టెక్నీషియన్, మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్ టెక్నీషియన్. సో మల్టిపుల్ కోర్సెస్ అండి, రైట్?
అండ్ దట్ టు అగైన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఆర్ ఒక ప్రైవేట్లో మంచి కంపెనీ చేసిన కోర్సులే. సో దే విల్ ఆల్వేస్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ కెరియర్ ప్రాస్పెక్ట్స్. అగైన్ వన్ మోర్ థింగ్ గైస్, జస్ట్ గో టు యువర్ ప్రొఫైల్, క్లిక్ ఆన్ వ్యూ ప్రొఫైల్. ఇక్కడ డౌన్లోడ్ ప్రొఫైల్ అనే ఆప్షన్ వస్తుంది మీకు. సో బేసిక్లీ మీరు ఇక్కడ ఇచ్చిన లాంగ్వేజ్, ఎడ్యుకేషన్, ఎక్స్పీరియన్స్, ఓకే, డాక్యుమెంట్స్, ఫ్యామిలీ, బ్యాంకింగ్ అన్నీ ఫిల్ చేసి వెన్ యూ డౌన్లోడ్ దిస్ ఒక రకంగా మీకు ఫ్రీగా రెజ్యూమ్ జనరేట్ అయ్యి వచ్చేస్తుంది, రైట్? ఇఫ్ యూ వాంట్ డూ ట్రై ఇట్ అవుట్ యాజ్ వెల్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు ఇక్కడ పైన మల్టిపుల్ ట్యాబ్స్ ఉన్నాయి కదా, వి జస్ట్ చెక్ ది స్కిల్ కోర్సెస్, క్లిక్ ఆన్ జాబ్ ఎక్స్చేంజ్. ఇక్కడ మీకు అగైన్ లింక్డ్ఇన్లో ఎలాగైతే డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉంటాయో అదేవిధంగా ఇక్కడ అలాంగ్ విత్ ద లొకేషన్ అండ్ శాలరీ ఆర్ స్టైఫండ్, యూ కెన్ కాల్ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్, ఎంత ఇస్తారు అని చెప్పి కూడా డిఫరెంట్ ఓపెనింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసి ముందుకెళ్ళచ్చు. ఇఫ్ యూ లుక్ అట్ ఐటీఈఎస్, సో ఇవన్నీ డిఫరెంట్ ఐటీ ఫీల్డ్లో ఉన్న రోల్స్. నా ఇఫ్ యూ లుక్ అట్ ఇట్, ఒడిశాలో నెట్వర్క్ ఇంజనీర్ ఫర్ పర్సిస్టెన్స్ నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఐ థింక్, రైట్? ఈ కంపెనీకి మీకు ఓపెనింగ్ ఉంది. శాలరీ వుడ్ బి 30,000 to 15,000 per month అంట, రైట్? అండ్ ఇఫ్ యూ క్యాన్ జస్ట్ గో అహెడ్ అండ్ అప్లై, ఫర్దర్గా సెలెక్ట్ అవుతే యూ కెన్ గెట్ ఇన్ టు ద రోల్. అడిషనల్గా ఇక్కడ మీకు ఆ పర్టిక్యులర్ పిఓసి ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇస్తారు. యూ కెన్ జస్ట్ మెయిల్ దెమ్, ఓకే అప్లై చేశాను, వాట్స్ ద ప్రోగ్రెస్ అని చెప్పి, ఒకవేళ ఆన్సర్ రాకపోతే. సో ట్రాన్స్పరెంట్ అండి, నాకైతే డెఫినెట్లీ నచ్చింది. యాక్చువల్లీ ఈ జాబ్ ఎక్స్చేంజ్ గురించి ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను, నాట్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ వాచ్ దట్, బట్ యా దిస్ కుడ్ ఆల్సో బీ హెల్ప్ఫుల్. అంటే మీకు కోర్ అండ్ కోర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్స్ పెద్దగా లేవు, కానీ టెక్నీషియన్స్ అండ్ ఆపరేటర్స్ లైక్ అటువంటి పెద్దగా అంటే కొంచెం అడ్మిన్ సైడ్ టైప్ ఆఫ్ వర్క్స్ ఐటీలో చాలా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి, రైట్? టీమ్ లీడర్ కూడా ఉంది. లైక్ అగైన్ ఇట్ డిపెండ్స్ అండి, లైక్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ టైం టు టైం. కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు ఉండకపోవచ్చు. ఇక్కడ శాలరీ హై టు లో చూద్దాం, లైక్ వాట్స్ ద మ్యాక్సిమం శాలరీ అని చెప్పి. సో ఐ థింక్ ద మ్యాక్సిమం శాలరీ హియర్ ఈస్ ద ఫెసిలిటీ ఆఫీసర్ అరౌండ్ 66,000, రైట్? .NET డెవలపర్, యాంగులర్ డెవలపర్, రైట్? సో టెక్నికల్ రోల్స్ కూడా ఉన్నాయి, జస్ట్ సర్చ్ చేయండి అంతే. ఓకే, గ్రేట్ గైస్. సో ఈ స్పెసిఫిక్ పోర్టల్ గురించి మీకు కనుక ముందే తెలిస్తే గ్రేట్, తెలియలేదు ఈ వీడియో వల్ల హెల్ప్ అయింది అనుకుంటే హిట్ దట్ లైక్ బటన్, ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేయండి, అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆసమ్. మీకు డెఫినెట్లీ ఎంతో కొంత హెల్ప్ అయ్యింది అనే ఫీలింగ్ అయితే నాకు వస్తుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.